నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా ఒకటే ఉత్కంఠ రేపింది. అటు బీఆర్ఎస్ కూడా మీకు తెలుసు. ఈ జూబ్లీహిల్స్లో వచ్చిన ఎన్నిక జూబ్లీహిల్స్ భవిష్యత్తు కాదు, తెలంగాణ భవిష్యత్తు అని చాలా రకాలుగా ప్రచారం చేసింది. ఇట్లా పోటాపోటీగా ప్రచార హోరు నడిచింది. ప్రీపోల్ సర్వేలు అయితే బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చినాయి. తర్వాత ఓటింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా రిజల్ట్ ఇచ్చినాయి. అదే ఈరోజు నిజమైంది. అంటే వాస్తవంగా కూడా మీకు అందరికీ తెలుసు, ఈ ఎన్నిక అనివార్యంగా వచ్చింది. గోపినాథ్ అనారోగ్యంతో చనిపోవడంతో అనివార్యంగా రావడం వల్ల బీహార్తో పాటు జూబ్లీహిల్స్లో కూడా ఎన్నిక జరిగింది. ఇక ప్రచార పర్వం తీసుకుంటే ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఒక లెవెల్లో ప్రచారం చేసుకుంటుంటాయి. అంటే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాస్తవంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నది ప్రచారంలో, కాంగ్రెస్ వెనుకంజలో ఉన్నది. తర్వాత కొంత లేటుగా అయినా సరే కానీ కాంగ్రెస్ ప్రచారాన్ని ఉవ్వెత్తున రేపింది, చివరి వరకు అట్లే కొనసాగించుకుంటూ పోయింది. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ కంటే ముందే ప్రచారం ప్రారంభించిన చివరి 3 రోజులు మాత్రం చేతులు ఎత్తేసింది. అది ఎందుకు ఎత్తేసింది అనేది రకరకాల ప్రశ్నలు కూడా ఉన్నాయి. అది కాన్ఫిడెన్స్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్, లేకపోతే అధికార పార్టీ ఏమైనా ఇబ్బందులు పెట్టడం అనుకోండి, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదేమైనా చివరి 3 రోజుల చేతులు ఎత్తేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం బలంగా పోయింది. చివరి 3 రోజులు 4 రోజులు చాలా బలంగా పోయింది. అపార్ట్మెంట్లలో కానీ, గేటెడ్ కమ్యూనిటీలకు కానీ అక్కడ సత్వర సమస్యలు ఏమున్నాయి కనుక్కొని మేము చేస్తామని చెప్పడం, స్వయంగా నవీన్ యాదవే పోయి అక్కడ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అప్పటికప్పుడే దానికి ఒక సత్వర న్యాయం చేయడం వల్ల, అంటే అప్పటికప్పుడే చేయకపోయినా నేను చేస్తా ఖచ్చితంగా నాకు ఓటేయండి అని చెప్పుకోవడం. అంటే మనకు ఒకటి క్రికెట్లో ఉంటుంది, చివరి బంతి వరకు కూడా ఆట ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు. అందుకే చివరి బంతి వరకు కూడా నమ్మకంతో ఆడాలని అంటారు. కాంగ్రెస్ అదే రూల్ ఫాలో అయింది. మరి నిజమే కదా, ప్రీపోల్ సర్వేలు మొత్తం బీఆర్ఎస్గా చెప్పినాయి. అయినా ఎక్కడ ఓటమిని ఒప్పుకోకుండా కాంగ్రెస్ నేతలు నవీన్ యాదవ్ పక్ష తిరిగినట్లే తిరిగింది అంతేగా. మరి బీఆర్ఎస్కు ప్రీపోల్ సర్వేల్లో మేము గెలుస్తున్నామని వచ్చినందుకు మరి చేతులెత్తేసినరా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదో కానీ నిండా మునిగిన పరిస్థితి మనకు 100% కనిపించింది. సరే, ఏదేమైనా జూబ్లీహిల్స్లో జరిగిన ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ ఒక రెఫరెండంగా భావించింది. మనకు స్కూళ్ళల్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో మన పర్ఫార్మెన్స్ని బట్టే మనం తర్వాత ఏం చదవాలి ఏం కథ అనేది మనకు అవగాహన వస్తుంది. సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లాగానే స్కూళ్ళల్లో ఎట్లయితే ఉంటావో ఇక్కడ ఎన్నికల్లో కూడా. అందుకే చాలా పకడ్బందీగా, చాలా ఎట్లా అంటే ఇక తప్పదు గెలవాలి, ఇది గెలవకపోతే అన్ని రకాలుగా ఇబ్బందులు అని ఫిక్స్ అయింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీఎం స్థానంలో ఉన్న కూడా కార్నర్ మీటింగ్లు డివిజన్ల వారుగా చౌరస్తాలలో మీటింగ్ పెట్టి ఉవ్వెత్తున ప్రచారం రేపి అదొక బలాన్ని చేకూర్చాడు. కేటీఆర్ కూడా చేసిండు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద అయితే రెండు పార్టీలు గెలవాలనే కసితోటి మాత్రమే పనిచేసినాయి. బీఆర్ఎస్ కూడా చేసింది, కాంగ్రెస్ చేసింది. బీఆర్ఎస్ చివరి 3 రోజుల చేతులు ఎత్తేసింది, కాంగ్రెస్ మాత్రం చేతులు ఎత్తేయకుండా పిడికిలు బిగించి అట్లే వెళ్ళిపోయింది. ఏదేమైనా ఒకసారి మనం అసలు జూబ్లీహిల్స్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత పర్సెంటేజ్ అని ఒకసారి లెక్క చూస్తే మనం వాస్తవంగా జూబ్లీహిల్స్లో 4,01,000కి పైగా ఓటర్లు ఉన్నారు. మరి ఎంత శాతం ఓటు నమోదైంది పోలింగ్ అంటే 48.47% నమోదైంది. అంటే 50% కూడా రాలేదు. 4 లక్షల్లో కనీసం 3 లక్షలు కూడా వేయలేదు. ఇప్పుడేం కొత్త కాదు, గతం నుంచి కూడా గట్లే ఉంది. మీకు తెలుసు కదా హైదరాబాద్ ఎట్లుంటుందో. విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో కొత్త చదువు అటు ఇటు ఉన్నోళ్ళు, వృద్ధులు, మహిళలు, అడ్డాకూలీలు రకరకాలుగా వీళ్ళే ఓటు వినియోగించుకున్నారు. కానీ చాలామంది అపార్ట్మెంట్లలో కానీ, గేటెడ్ కమ్యూనిటీల్లో కానీ, యువత కానీ సెలివు ఇచ్చినా కూడా వేయలేదంటే నిజంగా దరిద్రమే అది. ఇక శాతం చూస్తే 88.47 ఉంది. ఇక నవీన్ యాదవ్కు ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 98,988. శాతం ఎంత అంటే 50.38%. ఎవరికి? నవీన్ యాదవ్. ఇక మాగంటి సునీతకు వచ్చేసి 74,259. ఈమెకు శాతం ఎంత అంటే 38%, 38.13% పోలైనవి. ఇక దీపక్ రెడ్డి, లంకల దీపక్ రెడ్డి, ఇక వీళ్ళు కూడా చాలానే ప్రచారం చేసుకున్నారు కానీ డిపాజిట్ కూడా రాలేదా.
ఇక మేము అట్లా ఇట్లా మేము ఏం హామీలు ఇచ్చారో మీరు కూడా చూసిండ్రు. ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం ఏం కథ అనేది చెప్పుకోవాలి. అది చెప్పలే మేము పేర్లు మారుస్తాం ఊళ్ళు మారుస్తాం, మాకు అది ఉంది, మాకు మొలతాడు ఉంది, నాకు ఇది ఉంది, ఈ ప్రచారం చేయడం వల్ల ఏమైందంటే అసలు గేమ్లోనే లేదు ఒక రకంగా బీజేపీ. ఇక లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చినాయి, 8.7% పోలైంది పర్సంటేజ్ పరంగా చూస్తే. ఇక టోటల్గా నవీన్ యాదవ్ ఎంత మెజార్టీతో గెలిచిందంటే 24,729. ఇక మేము కూడా బయటకు వచ్చినాం, ప్రజల్లో తిరిగి వచ్చినాం, అక్కడ పార్టీ ఆఫీస్ కానీ లేకపోతే ప్రజల అభిప్రాయాలు కానీ అన్నీ తీసుకుంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది 40 ఏళ్ళ కలనంట. 40 ఏళ్ళ కళ ఎప్పుడో కావాల్సిన చిన్న శ్రీశైలం యాదవ్ ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకేదో ఎమ్మెల్సీ, ఆయన కింద ఎవరెవరో ఆయన సాయం కోరిన వాళ్ళు మంత్రుల్లో పనిచేసి ఈయన మాత్రం అట్లే ఉండిపోయిండు, ఆ కళ కొడుకుతోటి తీర్చిండు అనేది అక్కడ ప్రజలు చెప్తున్నారు, స్వయంగా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఒక ఉత్కంఠ రేగింది. తెలంగాణ భవిష్యత్తు అని ప్రచారం చేసుకున్నది, ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే బుద్ధి చెప్పాలని బలంగా ప్రచారం చేసింది బీఆర్ఎస్. కానీ ప్రజలు మాత్రం ఎక్కడ దానికి పెద్దగా మొగ్గు చూపినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే స్థానికుడు నవీన్ యాదవ్, స్థానికుడు, పుట్టి పెరిగిందంతా అక్కడనే జూబ్లీహిల్స్లోనే, అంటే ముఖ్యంగా యూసఫ్గూడలో పుట్టి పెరిగిండు, స్థానికంగా బస్తీలు అవన్నీ. అంటే నవీన్ యాదవ్ కూడా ఇప్పుడే కాదు కదా, 2 సార్లు పోటీ చేసిండు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేసిండు. చాలామంది యువతకు టీచర్ ఉద్యోగం కోసం డిఎస్సికి కోచింగ్ కూడా ఇప్పించిండు. అట్లా రకాలుగా యువతకు ఎన్నో రకాలుగా సాయం చేయడం అంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మాగంటి సునీత ఉంది, ఒక ఆడబిడ్డ, ఆమె కూడా సానుభూతి ఉండొచ్చు, కానీ ఒక అపరాత్రో అర్ధరాత్రో ఏదైనా జరిగితే బస్తీలలో వచ్చే పరిస్థితి అంతగా ఉండదు అనుకున్నారో ఏమనుకున్నారో ప్రజలు, కానీ ఎక్కువ శాతం మాత్రం నవీన్ యాదవ్ సైడ్ మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లు చేయడం, మంత్రులు కూడా డివిజన్ల వారుగా ఇద్దరిద్దరు మంత్రులు తిరగడం, ఇట్లా రకరకాలుగా ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఏదేమైనా నవీన్ యాదవ్ గెలుపు నిజంగా ఇది చిన్న శ్రీశైలం యాదవ్కు అంకితం చేసే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా నవీన్ యాదవ్ కూడా అదే చెప్తున్నాడు, ఇది నా గెలుపు కాదు, ప్రజల గెలుపు, ఇక్కడ నేను ఎమ్మెల్యే కాదు, మా తండ్రి వేసిన ఆ బేస్మెంటు ఆ పునాది వల్లనే నేను ఇక్కడ గెలిచిన తప్ప నాదేం లేదు పెద్దగా అనేది ఆయన కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాస్తవంగా కూడా తండ్రి చేసినటువంటి సేవలు కానీ లేకపోతే ఆయన ప్రజల మధ్యలో ఉండి ఆ ప్రజలకు పేద ప్రజలకు చేసిన సేవలు మాత్రం ఆయన గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్గా ఏదేమైనా బీజేపీ మాత్రం డిపాజిట్ కోల్పోయింది. కిషన్ రెడ్డి స్వయంగా వచ్చి ప్రచారం చేసిండు, బండి సంజయ్ కూడా వచ్చి స్వయంగా మేము పేర్లు మారుస్తాం ఊళ్ళు మారుస్తాం అని చెప్పినా కూడా మాకు పేర్లుకి ఊళ్ళు కాదు, మాకు అభివృద్ధి కావాలని బ్రహ్మాండమైన మెజార్టీ మన నవీన్ యాదవ్కి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సునీత కూడా బాగానే పోరాడింది కానీ రాలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నిక డేట్ వచ్చినప్పటి నుంచి ఒక ఉత్కంఠ రేగుతుంది. అసలు ఎట్లుందంటే 2 పార్టీలు చాలా 2 ఆరోగ్యకరమైన సింహాలు కొట్లాడుకుంటే ఎట్లుంటుందో అట్లా కొట్లాడుకున్నాయి 2. ఫైనల్గా మాత్రం నవీన్ యాదవ్కి విజయం వరించింది. ఈ గెలుపుతోటి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బూస్ట్ వచ్చినట్లే అనుకోవాలి. ఏదేమైనా నవీన్ యాదవ్ గెలిచిన తీరు, ఒక బీసీ బిడ్డ, ఎన్నో ఏళ్ళ కళ, 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గెలిచిందంటే అది జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో అనేది సుస్పష్టంగా చెప్పుకోవచ్చు మనం.